మెదక్ జిల్లా రామాయంపేట చేగుంట చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని అవే పడిగాపులు కొనసాగుతున్న యూరియా సంక్షోభం. రాష్ట్రంలో యూరియా సంక్షోభం ఇంకా కొనసాగుతుంది. రైతులు పొలం పనులు వదిలిపెట్టి తమ కుటుంబ సభ్యులతో కలిసి తెల్లవారుజామునే రామాయంపేట చేగుంట చిన్నశంకరపేట మండలంలో కేంద్రానికి చేరుకున్నారు. క్యూ లైన్లలో ఆధార్ కార్డులు పాస్బుక్లు తీసుకుని వచ్చి కిలోమీటర్ దూరం నుంచి లైన్ కట్టి పడిగాపులు కాస్తున్నారు. వానలను సైతం లెక్క చేయకుండా ఎరువుల కోసం లైన్లో నిల్చుంటున్నారు. శనివారం ఉదయం సమీప గ్రామాలకు చెందిన రైతులు భారీగా తరలివచ్చారు. గంటల తరబడి వ్యవసాయ శాఖ ముందు క్యూలైన్లో నిల్చున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు ముందు రోజు టోకెన్లు ఇచ్చిన రైతులకు యూరియా సరఫరా అందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏ ఊరు ఎందుకోసం వచ్చిన మరి ఏమైంది చెప్పు నాకు. సార్ సార్ ఓకే సార్ ఇంకా ఉన్నారు సార్ 2500 మెట్రిక్ టన్నులు అవసరం కాగా ఇప్పటి వరకు 1950 మెట్రిక్ టన్నుల యూరియా రావడం జరిగింది. ప్రతి 2 రోజులకు కార్మిక సహకార సంఘం ద్వారా ప్రతి పాయింట్కు అందజేసే ప్రయత్నం చేస్తున్నాం. రైతులు కూడా ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ వారం మరింత యూరియా తెప్పించే ప్రయత్నం చేస్తున్నాం. రైతులకు నష్టం చేసిన వీళ్ళు చూసేటోళ్ళు మొత్తం మాకు నాశనం చేస్తాడు. మేము ఎగ్జిక్యూట్ చేస్తే మాకు తోలిచ్చిర్రు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ తీసిరు దొంగతనం మళ్ళీ దొంగతనంతో అమ్ముకుంటారు. 300 ఒకటి అమ్ముతారు, 350 ఒకటి అమ్ముతారు. బయట అమ్ముకుంటారు. దొంగతనంతో అమ్ముతారట. మాకేమో గుట్టలో ఎండబడుతున్నారు. సంచి దొరకలేదు. లోకల్ రామాయంపేట మేము పొద్దున 8 గంటలకు ఈరోజు వచ్చినాం. నాకు లైన్ రాలేదు. కొందరు సంచులు తీసుకుపోయి బ్యాగ్ 300 రూపాయలకు సంచి అమ్ముకుంటున్నారు. లోకల్లో ఏ పరిస్థితి ఏమి కావాలి, ఆ పరిస్థితి ఏమి కావాలి. ఆ కాలు మొక్కుని సారి కాలు మొక్కింది. అన్నం లేదు, తిండి లేదు. పొద్దున వచ్చినాం రాలేదు. ఆ పరిస్థితి ఏంది, మా లెక్క ఏది, మా తర్వాత ఏంది. గవర్నమెంట్ ఏంది, ఇది గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ ఇది సాధారణ గవర్నమెంట్. ఇంతమంది వచ్చినప్పుడు 10 ఏళ్ళు మంచి పరిపాలన మాకు కాలాలు వేస్తున్నారు. మేము పోగానే వాళ్ళ కాలాలు తీసిరు. అంబాజీపేట 5-6 రోజుల నుంచి తిరుగుతున్నాం. ఊరి మధ్యలో నిన్న వర్షం పడి ఇక రాలేదు. నిన్న మొన్న 3 రోజులు కూడా లైన్లో చెప్పులు పెట్టి తిరిగి పూజ దొరుకుతలేదు. ఈ రోజు వచ్చిందంటే మళ్ళీ వచ్చినాం. ఒక్కడే సంచి ఇస్తాడట. తీసుకుపోయి ఏం చేయాలి? ఆధార్ కార్డుకు ఒక్క సంచి తీసుకుపోయి ఏం చేయాలి? ఇచ్చే కానీ మాకు ఇంత కలుగుతుందని నేను మబ్బులు వచ్చిన మబ్బులు అంటే 6-6:30కి వచ్చిన లైన్లో వెళ్ళేవాడు చెప్పులు పెట్టి. 6కి వెళ్ళి వచ్చి టైం